బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురైంది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలిగా తేల్చింది హైకోర్టు. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలేనని తేల్చి చెప్పింది. దీంతో శ్రీలక్ష్మి భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది సస్పెన్స్ గా మారింది. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి శ్రీలక్ష్మి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కేదని చెప్పవచ్చు. అయితే 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం రేపినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో ఈమె నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికే శ్రీలక్ష్మి గతంలో శ్రీలక్ష్మితో పాటు చాలామంది నిందితులపై కూడా అటు సిబిఐ అధికారులు కేసు నమోదు చేసుకుని జరిగింది. ఆ తర్వాత సిబిఐలో దాదాపు ఇటీవల కాలంలో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కోర్టు సిబిఐ కోర్టు వారందరూ కూడా దోషులుగా ప్రకటిస్తూ 7 సంవత్సరాల జైలు శిక్ష విధించుతూ తీర్పును కూడా ప్రకటించింది. ఇందులో శ్రీలక్ష్మి ఒకవైపు సిబిఐ విచారణ కొనసాగుతుంటుంది. దీంట్లో రిలీఫ్ కావాలంటూ కూడా గతంలో శ్రీలక్ష్మి హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో డిశ్చార్జ్ పిటిషన్లో ఈమె ఈ కేసులో నిందితురాలు కాదు అంటూ కూడా గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత మళ్ళీ హైకోర్టు సుదీర్ఘంగా విచారించి కీలక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తిరిగి హైకోర్టుకు పంపించింది. హైకోర్టు మరొకసారి వాదనలు విన్న తర్వాత శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ఈరోజు కొట్టివేస్తూ తీర్పు ప్రకటించింది. శ్రీలక్ష్మి కూడా ఇందులో ఒక నిందితురాలుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా తెలంగాణ హైకోర్టు భావించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేసింది. కాబట్టి మళ్ళీ ఫర్దర్గా సిబిఐ కోర్టు శ్రీలక్ష్మికి సంబంధించిన విషయంపై మరొకసారి సిబిఐ కోర్టు వాదనలు విన్న తర్వాత ఆమె దోష నిర్దోష అనేది కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం, చాలా మంది నిందితుల్ని దోషులుగా ప్రకటించింది, కొంతమందిని అక్యూజ్గా ప్రకటించింది. ఇందులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. మరోవైపు కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా ఇందులో ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కాబట్టి అందులో కొంతమందికి ఊరటొచ్చింది, కొంతమందికి జైలు శిక్ష కూడా విధించింది. ఇందులో మనం చూసవచ్చు, గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాసరావు కావచ్చు, చాలామంది నిందితుల్ని ఇటీవల కాలంలో వారందరికీ కూడా బెయిల్ కూడా హైకోర్టు మంజూరు చేసింది. ఇప్పుడు శ్రీలక్ష్మి కేసులో శ్రీలక్ష్మి దాఖలు ఇస్తున్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్ని మాత్రం కొట్టివేస్తుంది. శ్రీలక్ష్మి కూడా నిందితులని పరిగణించాల్సిన అవసరం ఉంటుందని కూడా హైకోర్టు భావించింది. కాబట్టి మళ్ళీ తిరిగి సిబిఐ కోర్టు శ్రీలక్ష్మికి సంబంధించిన కేసుని విచారించిన తర్వాత అసలు దోష నిర్దోష అనేది కూడా మళ్ళీ లోయర్ కోర్టు సిబిఐ కోర్టే పరిగణించాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పవచ్చు. సునీల్, అయితే ఇప్పటికే సిబిఐ ఈ విషయంలో ముందు నుంచి కూడా శ్రీలక్ష్మికి ఆపోజిట్ గానే వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఎక్కడికక్కడ కౌంటర్లు దాఖలు చేస్తూనే ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ సిబిఐ ఏం చేయబోతోంది అంటే ఏమంటున్నాయి వర్గాలు? ప్రస్తుతం అయితే తెలంగాణ హైకోర్టు మాత్రం శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ని కొట్టివేసింది. కాబట్టి మళ్ళీ తిరిగి సిబిఐ కోర్టు మరొకసారి విచారిస్తుంది. శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి ఆధారాలు గతంలోనే సిబిఐ అనేక ఆధారాలు సేకరించింది. 2006 సంవత్సరంలో ఈమె ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. అప్పుడు గనులకు సంబంధించిన ఓబులాపురం మైనింగ్ సంబంధించిన గనుల కేటాయింపులకు సంబంధించిన విషయంలో ఈమె సిగ్నేచర్ కూడా చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు పెట్టాయి. అందుకు సంబంధించినటువంటి సిబిఐ అధికారులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే సిబిఐ అధికారులు ఈమెపై కేసు కూడా నమోదు చేశారు. ఇందులో భాగంగానే మరొకసారి ఇప్పుడు హైకోర్టు కొట్టివేసింది. కాబట్టి మళ్ళీ సిబిఐ కోర్టు విచారించిన తర్వాత ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇందులో శ్రీలక్ష్మికి సంబంధించిన విషయాలపై కూడా ఏ విధంగా తీర్పు ఇస్తుందని మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మళ్ళీ తిరిగి సిబిఐ కోర్టు శ్రీలక్ష్మికి సంబంధించిన కేసు మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిందితులందరూ కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అందులో మనం చూడవచ్చు, గాలి జనార్దన్ రెడ్డితో పాటు చాలామంది 5 నిందితులకు జైలు శిక్ష విధించింది. మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషిగా ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు మరి శ్రీలక్ష్మికి సంబంధించిన విషయంలో సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఓకే సునీల్, థ్యాంక్ యూ.